హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా క్రియేటివ్స్ అండ్ ఫ్యాషన్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూసేయచ్చు. ఈరోజు వీడియోలో పైనాపిల్ మొక్కని ఎలా పెంచుకోవచ్చో నేను చూపిద్దాం అనుకుంటున్నానండి. మనము పైనాపిల్ తెచ్చుకుంటాం కదండి, దానిపైన ఇలా వస్తుంది కదా ఆకులన్నీ కూడా. వీటితో మనము మొక్క అనేది సింపుల్గా పెంచుకోవచ్చు అనమాట. ఫస్ట్ పైనాపిల్ తెచ్చాక మొదట్లో ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రానే కట్ చేయండి, కొంచెం పైనాపిల్ ఉండేటట్టు. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఆకులన్నీ తీసేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాయి కదండి, ఈ ఆకులన్నీ కూడా తీసేసి ఇక్కడ ఎక్స్ట్రా పైనాపిల్ ముక్క ఏదైతే ఉందో ఇప్పుడు చాక్తో నెమ్మదిగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ మొదలు పెడితే మనకు వేర్లు అనేవి రావు. అందుకని ఇక్కడ మనం కొన్ని ఆకులు తీసిన తర్వాత మనకు వైట్గా కనిపిస్తుంది, అక్కడి వరకు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న వాటర్ బాటిల్ కానివ్వండి, మనకు చిన్న ప్లాస్టిక్ బాటిల్ ఏదున్నా సరే అందులో వాటర్ పోసేసుకొని ఇలా స్టార్టింగ్ మునిగేంత వరకు మనం ఉంచుకుందాం. ఇలా ఉన్నట్టయితే మనకు ఒక 20 డేస్లో వేర్లు అనేది వస్తుంది. చూసారా, వాటర్ అనేది కింద తగులుతూ ఉండాలన్నమాట. మీకు 20 డేస్ తర్వాత ఎలా అయిందో చూపిస్తాను. చూసారా, ఆకులన్నీ కూడా పెద్దగా వచ్చేసాయి, కింద వేర్లు చూడండి ఇలా వచ్చాయన్నమాట. చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని రీపోర్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే కంప్లీట్గా కూడా ఉంచలేము. సో మనకు వేర్లన్నీ వచ్చేసిన తర్వాత వాటరు ఒక 7 to 8 డేస్కు అలా చేంజ్ చేస్తూ ఉండాలండి. వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే కొంచెం వేర్లు ఫాస్ట్గా వస్తాయి అన్నమాట. ఫ్లవర్లో లోపటి కూడా చూడండి ఎన్ని కొత్త ఆకులు అనేవి వచ్చాయో. మనం ఇప్పుడు ఈ మొక్కని ఎందులో అయితే రీపోర్ట్ చేయాలనుకుంటున్నామో అందులో సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ సాయిల్ మిక్స్ ఎలా చేయాలనేది వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగిందండి. ఇంకా ఎవరైనా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో ఓపెన్ చేయండి, మీకు హెల్ప్గా ఉంటుంది ఎలా రీపోర్ట్ చేసుకోవాలి, సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలని. ఇప్పుడు నేను ఆల్రెడీ సాయిల్ మిక్స్ చేసి పెట్టానండి కుండీలో. అందులోనే ఈ పైనాపిల్ మొక్కని పెట్టేస్తున్నాను అనమాట. పెట్టిన తర్వాత ఇలా పైనుండి మట్టి వేసేస్తున్నాను వేర్లన్నీ లోపలికి ఉండేటట్టు. ఇలా మన ఇంట్లోనే సింపుల్గా పైనాపిల్ మొక్క అనేది పెంచుకోవచ్చండి. సో మనకి ఇంకొన్నాళ్ళకి పైనాపిల్ కూడా వస్తుందన్నమాట. మొక్క పైనే వస్తుంది, నేను అది వచ్చాక మళ్ళీ ఇంకో వీడియో రూపంలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇలాంటి ఎన్నో గార్డెనింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక పిట్టని చూపిస్తాను. నేను గార్డెనింగ్ చేస్తూ ఉంటే పైకి వచ్చి అరుస్తూ ఉంటుందన్నమాట. ఈ పిట్టలే అవి. చాలా వీడియోలో వాయిస్ వినిపిస్తుంది, ఒకసారి వినండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకు ముందు చేసిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అన్ని వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.